ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొండకర్ల ఆవను అనకాపల్లి ఆవ కండకంను పరిశీలించారు ఇండియన్ వాటర్ మ్యాన్ డాక్టర్ రాజేంద్ర సింగ్. బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంలో భాగంగా నీరు ముఖ్యమైనదని, నీటిని ఆదా చేస్తే మానవ అవసరాలకు, వ్యవసాయ అవసరాలకు ఎంతో ఉపయోగపడుతుందని, భావితరాలకు లబ్ధి చేకూరుతుందని, నీటిని సంరక్షణ ద్వారా అందరూ చేపట్టాలని కోరారు. అలాగే ప్రజలకు జీవనాధారం వ్యవసాయం కూడా ముఖ్యమని, వ్యవసాయానికి గిట్టుబాటు ధర లేకపోతే రైతులు వ్యవసాయంపై మొగ్గు చూపకుండా భూములను రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారుస్తున్నారని, దీనివల్ల తర్వాత తరాలకు పండించేవాళ్ళు లేక ఆహార ఉత్పత్తులు దిగుమతి చేసుకున్న స్థితికి మనం చేరుకుంటామని, ఇప్పటికైనా ప్రభుత్వం వ్యవసాయం చేస్తే రైతులను ఆదుకోవాలని అన్నారు. రైతులను ఉద్దేశిస్తూ రాజేంద్ర సింగ్ బాబు, పొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ మానవాళికి నీటి ప్రాముఖ్యతను తెలిపారు. జలవనరులను సంరక్షించుకునే బాధ్యత మన అందరి మీద ఉందన్నారు. అదేవిధంగా రైతు క్షేమే దేశాభివృద్ధికి మార్గమన్నారు. మీకు వ్యతిరేకం ఏం కాదన్నారు. వర్షాకాలంలో స్థానిక ప్రజానాయకులు, మాజీ మంత్రి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, మాజీ మంత్రి దాడి వీరభద్రరావులతో కలిసి ఇక్కడ రైతులను కలుస్తామన్నారు. డబ్బులు కావాలి అన్నారు. ఏది గిట్టుబాటు ధర ఎవరు ఇస్తున్నారు? ఇవ్వడం లేదు. అది ఇచ్చారనుకోండి, ఏ రైతు ఇదే సీజన్లోని టొమాటో వేస్తే ₹2 కూడా కిలో అమ్మలేదండి. తెలుసు, నాకు తెలుసు. కేటు ₹60 అండి. ఆ బాధలు కేటు మరి ఆ రోజు రాలేదేమండి. నా పేరు పివి రామస్వామి. మన భూ వ్యవసాయం భూమి. మేము రైతుల గురించి అని ఇప్పుడే కాదు, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు అక్కడ రైతులు డెవలప్ చేయలేదు, అక్కడ ప్రభుత్వం ఇచ్చారు రైతులు చెయ్యొద్దని అంటుంది. దానికోసం డిస్కషన్ ఎలాగని ఇరిగేషన్ కానీ దేని కానీ ఎక్కడ కూడా టచ్ చేయలేదండి. ఇరిగేషన్ కంప్లీట్గా వేరే ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే ఎక్కడైనా సరే అగ్రికల్చర్ ల్యాండ్ని కన్వర్ట్ చేయడం ఫ్యూచర్ డెవలప్మెంట్ మనకి ఏం లేదు. వార్ వచ్చింది. Today is the World Environment Day. The environment is the most important because due to the environment, the climate change and global warming going on. So our food security, water security and climate security is now in a crisis. So the first is the environment, and second, yes, we know the land related with farmer, so the farmer can protect the land. But you know, if they don't have the water is the important before the land. So the water is a source of life. So we can think today is the Environment Day, our future, our common future with water and with environment. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు కొండకర్ల ఆవలో కొండకర్ల ఆవను సందర్శించి అక్కడ నుంచి సందేశం ఇవ్వాలని అనుకున్నారు. కాబట్టి కొండకర్ల ఆవకి వెళ్ళడం జరిగింది. ఆ కొండకర్ల ఆవకి నుంచి వచ్చే తోవలో ఇక్కడ ఆవకండం భూములు ఉండడం, ఇక్కడ ఆగి మాట్లాడేటప్పుడు ఆయన ఏం చెప్పారంటే, మనకి అన్నిటికంటే ముఖ్యమైనది నీరు. నీరు లేకపోతే ఇంకా భవిష్యత్తు లేదు. కాబట్టి నీరుని కాపాడుకుంటేనే పర్యావరణాన్ని కాపాడుకోవడానికి వీలవుతుంది. జల సంరక్షణ అనేది మనకి అన్నిటికంటే ఇంపార్టెంట్. నీరు లేకపోతే రైతు వ్యవసాయం కూడా చేయలేడు. కాబట్టి నీటి సంరక్షణ గురించి మనం ముందు నడుము బిగించాలి అన్న పద్ధతిలో ఆయన ఏంటంటే, పర్యావరణం, నీరే పర్యావరణం అంటే వాటర్ ఉంటేనే ఎన్విరాన్మెంట్ ఉంటుంది, రాకపోతే ఇబ్బందులు వస్తాయి. ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ఆకలి బాధలతోటో, లేకపోతే ఎండలతోటో, అకాల వర్షాలు, అకాల ఎండలతో ఇబ్బంది పడుతుంది. కాబట్టి పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి. ఈ పర్యావరణ దినం రోజుని మనం అందరం కలిసి పర్యావరణాన్ని కాపాడడానికి మనం కృషి చేయాలని చెప్పారు. అయితే ఇక్కడ రైతుల గురించి కూడా నేను చెప్పాలి ఒక మాట. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు రైతులు ఒక అపోహతో ఏమన్నారంటే, మేము ఆ రైతులకు ఎగనెస్ట్గా రాత్రి రైతుల భూములు అమ్ముకోకూడదనో, రాత్రి డెవలప్ చేసుకోకూడదనే ఉద్దేశంతో వచ్చామని అనుకుని వాళ్ళ ఆవేదన వాళ్ళు చెప్పారు. వర్షాకాలంలో కూడా ఇక్కడ నీరు లేదు, రావడం లేదు. కాబట్టి మా భూములు మేము సొంతంగా డెవలప్ చేసుకోవడం తప్పు కాదని అంటే, 100% ప్రతి భూమికి ఉన్నవాడికి హక్కు ఏంటంటే ఆయన భూమిని ఆయన వాడుకునే హక్కు ఉంటుంది. అయితే వ్యవసాయం నుంచి ఎప్పుడు కన్వర్ట్ అవుతుందంటే, ఎప్పుడు కూడా
ఎప్పుడైతే నీరు లేదో, లేకపోతే వ్యవసాయదారుడికి గిట్టుబాటు ధర లేదో, ఎప్పుడైనా ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఏంటంటే ఒక కుర్రోడు వచ్చి చెప్పాడు, నేను 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి టమాటా వేస్తే నాకు 50,000 రూపాయలు రాలేదు,